రాబోయే గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం ఇప్పటి నుంచే సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ చాలా తొందరలోనే మనకి కొత్త నోటిఫికేషన్ రాబోతుందని తెలుస్తుంది కాబట్టి ఇప్పటి నుంచే సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. సో చాలామంది ఏంటంటే రైట్గా తీసుకుంటున్నారు. కానీ వన్స్ ఈ నోటిఫికేషన్ కనుక వస్తే 75 డేస్లో మీకు ప్రిలిమ్స్ ఉంటుంది. ఆ తర్వాత 90 to 100 డేస్లో మీకు మెయిన్స్ ఉంటుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదామంటే మ్యాక్సిమం మనం రిజల్ట్ అనేది అంత పాజిటివ్గా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఎవరైతే సీరియస్గా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారో ప్రిలిమ్స్కి మెయిన్స్ ఇంటిగ్రేట్గా, సో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇప్పటి నుంచే ప్రిలిమ్స్కి క్వాలిఫై అయ్యేలాగా స్ట్రాటజీస్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ మెయిన్స్లో కూడా ఎక్కువ మార్కులు స్కోర్ చేసే విధంగా స్ట్రాటజీస్ అన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో అప్పుడు మీకు అనుకున్న సర్వీస్ రావడానికి అవకాశం అనేది పెంచుకుంటున్నట్టు. మీ అందరికీ తెలిసిందే ప్యాటర్న్ కూడా మారుతుంది. సో ఇంతకుముందు 2 పేపర్లు ఉండేవి, ఇప్పుడు ఒక పేపర్ కింద చేస్తున్నారు 150 మార్కులకి. అండ్ వెయిటేజ్ కూడా తగ్గుతుంది. సో మనం ఒక పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసాం. ఇది బిగినర్ ఫ్రెండ్లీ పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఆల్రెడీ ఇంతకుముందు మన గైడెన్స్లో చాలామంది సెలెక్ట్ అయ్యారు. గ్రూప్ 1లో ఇటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1, టీజీపీఎస్సీ గ్రూప్ 1, దాంతోపాటు గ్రూప్ 2లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 3లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 4లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలాగ రకరకాల సర్వీసులో మన పర్సనల్ మెంటర్షిప్ ద్వారా సెలెక్ట్ అయ్యారు. ఇవన్నీ ఏంటంటే ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి కింద వీళ్ళందరికీ కూడా వర్కౌట్ అయింది. సో అంటే గ్రూప్ 1 ప్రిపేర్ అయితే మిగతా అన్ని ఎగ్జామ్స్కి కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. ఓకే, సో మనకి సంబంధించిన కంటెంట్ అంతా కూడా ఇస్తున్నాం. మెటీరియల్స్ ఫార్మాట్లో ఇస్తున్నాం, పర్సనల్ మెంటర్షిప్ ఫార్మాట్లో మనం ఇస్తున్నాం. ఇన్ కేస్ మీకు ఏమైనా అవసరం ఉంటే మెయిన్స్ మెటీరియల్స్ కానీ ప్రిలిమ్స్ మెటీరియల్స్ కానీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్సనల్ మెంటర్షిప్ కానీ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. ఇప్పుడు మనకేంటంటే ఒక ఇంపార్టెంట్ థీమ్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 పేపర్లో. మెయిన్గా ఏంటంటే ఒక 3 క్వశ్చన్స్ ఒకే థీమ్ మీద మనకి రావడం జరిగింది. అదే డిఫెన్స్ సంబంధించింది నావీలో. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంఘం డిజిటల్ ట్విన్ మీద ఇచ్చారు. ఇది నావల్ కమాండ్ని బేస్ చేసుకొని ఇచ్చిన క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ చూడండి, ఇది నావల్ షిప్స్ మీద బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ప్రాజెక్ట్ 15B. ఈ ప్రాజెక్ట్ 15B అనేది ఆల్రెడీ మనకి యూపీఎస్సీ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్. సో దాని మీద బేస్ చేసుకుని కూడా మనకి ఇంక్లైన్ అయింది ఈ పర్టికులర్ క్వశ్చన్ మనకి ఏదైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024లో కనిపించిందో. అంటే ఇక్కడ కూడా చూసుకుంటే నావీ మాడ్యూల్ మీద మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా చూసుకుంటే నావీ మాడ్యూల్ సంబంధించిన క్వశ్చన్ మనకు కనిపించింది. సో టోటల్ 3 స్టేట్మెంట్స్ అయితే మనకి ఇచ్చారు. సో ఒకటి నావల్ ఎక్సైజ్ మీద ఇచ్చారు, అండ్ ఇంకోటి గవర్నమెంట్ తరక అదితి స్కీమ్ మీద ఇచ్చారు, అండ్ ఇంకోటి కాన్ఫరెన్స్ మీద ఇచ్చారు. సో ఇవన్నీ కూడా బ్లూ ప్రింట్లో ఒక పార్టే. అండ్ అలాగే ఏదైతే ఇక్కడ మనం చూసామో ఈ ప్రాజెక్ట్ అనేది కూడా బ్లూ ప్రింట్లో ఒక పార్టే. అండ్ మెయిన్గా మిసైల్ అనేది కూడా బ్లూ ప్రింట్లో ఒక పార్టే. సో ఏవైతే మీరు ఇక్కడ చూస్తున్నారో మొత్తాన్ని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ జరుగుతున్నాయి. ఎందుకంటే 2024లో పేపర్ తరక లెవెల్ డిఫికల్టీ అనేది పెరిగింది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. అందుకే కట్ ఆఫ్లు కూడా తగ్గిపోయాయి. ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం కూడా చాలా కష్టమైంది. మొన్న రీసెంట్గా 2 నోటిఫికేషన్స్లో కూడా, అంటే 2023, 2024లో కూడా. సో అందుకు సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చెప్తున్నాను. అండ్ ఇంకోటి 2019లో చూసుకున్నా సరే స్టాటిక్ పార్ట్ పరంగా కూడా సేమ్ అదే నావీ మాడ్యూల్ మీద మనకు ఒక క్వశ్చన్ అయితే కనిపిస్తుంది. ఇది హిస్టరీ పర్స్పెక్టివ్లో మనకు కనిపించింది. అంటే ఇప్పటి నుంచి కూడా కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు ఏవైతే కరెంట్ ట్రెండ్ ఉందో, సో ఇది ఒక న్యూ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది ఎస్పెషల్లీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024లో. సో ఈ థీమ్ మీద కొంచెం ఎక్స్ట్రా ఫోకస్ చేయండి. సో నావీ మాడ్యూల్ సంబంధించిన ఎక్కడ మీకు ఇన్ఫర్మేషన్ మీకు న్యూస్లో ఉన్నా సరే అది మీకు ఎగ్జామ్కి రిలవెంట్ అండ్ ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి క్వశ్చన్ కింద రావడానికి. సో రేపు రోజు కరెంట్ అఫైర్స్ మనకి అక్కడ వెయిటేజ్ చూసుకుంటే కేవలం 20 మార్కులు మాత్రమే. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ థీమ్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, కాబట్టి మనం దీన్ని స్కోర్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ మిగతా వాళ్ళకన్నా మనం ఎడ్జ్ అనేది తీసుకున్న దాకా ఇప్పటి నుంచే ఒక స్ట్రాటజీతో ముందుకెళ్ళాలి. సో ఇది ఈ పర్టికులర్ థీమ్ మీద కొంచెం ఫోకస్ చేయండి. అండ్ అలాగే 2024లో కూడా సివిల్ సర్వీస్లో కూడా మనకి ఈ నావీ థీమ్ మీద మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. సో కరెంట్ ట్రెండ్ అంతా కూడా ఈ నావీ థీమ్ మీద, ఈ నావీ మాడ్యూల్ మీద మనకు కనిపిస్తుంది అనమాట. సో అందుకు ప్రిపరేషన్లో ఇది కంపల్సరీ ఇంటిగ్రేట్ చేసుకోండి. సో ఎన్ని ఎఫర్ట్స్ పెడతారో అన్ని ఎఫర్ట్స్ పెట్టండి. ఇన్ కేస్ మన సపోర్ట్ కావాలంటే మన పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో అన్నీ కూడా 1-to-1 ఇంటరాక్షన్ డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది.
మీకు ఎగ్జామ్కి కావాల్సిన అన్ని టూల్స్ మనం ఇస్తున్నాం. మెటీరియల్స్ పరంగా కానీ, పీవైక్యూ బేస్డ్ టెస్ట్ సిరీస్ పరంగా కానీ, స్కిల్స్ పరంగా కానీ, ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ పరంగా కానీ, బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ ఫ్రేమ్వర్క్స్ కానీ, ఆన్సర్ రైటింగ్ పరంగా, రీజనల్ సిలబస్ మీద ఫోకస్ కానీ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇన్ కేస్ మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. దట్స్ వీడియో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.